నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఒక ఆసక్తికరమైన శ్లోకముంది. అవును, 46వ శ్లోకం. ఇది వేదాల ప్రయోజనాల గురించి, పరమసత్యాన్ని తెలుసుకున్న జ్ఞాని స్థితి గురించి ఒక మంచి పోలికతో చెబుతుంది. అసలు వేదజ్ఞానం సారమేంటి, జ్ఞాని స్థితి ఎలా ఉంటుంది, వీటిని మన దగ్గరున్న సమాచారంతో విశ్లేషిద్దాం. సరేనా? ముందుగా ఆ శ్లోకం చూద్దాం. యావన్నర్థ ఉదపానేత్ సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజ్ఞానతః. 46. దీనికి స్థూలంగా అర్థం చెప్పాలంటే, ఎక్కడైనా పెద్ద చెరువు బోలెడు నీళ్లతో ఉందనుకోండి, అప్పుడు చిన్న బావి వల్ల మనకెంత ఉపయోగముంటుందో, అలాగే పరమసత్యాన్ని తెలుసుకున్న బ్రహ్మజ్ఞానికి వేదాల వల్ల కలిగే ప్రయోజనం అంతేనట. అంటే ఆ జ్ఞానంలోనే ఆ ప్రయోజనాలన్నీ ఉన్నాయి అని. అలాంటి భావం వస్తుంది కదా. అవును. చాలా చాలా శక్తివంతమైన ఉపమానమిది. ఇందులో రెండు ముఖ్యమైన పదాలున్నాయి, గమనించారా? ఒకటి ఉదపానం, అంటే చిన్న నీటి గుంట లాంటిది. బావి కావచ్చు, చిన్న చెరువు కావచ్చు. ఇది దేన్ని సూచిస్తుందంటే, వేదాల్లో చెప్పిన కర్మకాండలుంటాయి కదా, వాటి ద్వారా వచ్చే ఫలితాలు. అంటే ధనం కావాలి, విజయం కావాలి, లేదా స్వర్గానికి వెళ్ళాలి, ఇలాంటివన్నమాట. ఇవి పరిమితమైనవి, తాత్కాలికమైనవి. చిన్న బావినీళ్లు కొన్ని అవసరాలనే తీర్చినట్టు ఇవి కూడా అంతే. ఆ ఇక రెండో పదం సర్వతః సంప్లుతోదకే, అంటే నలువైపులా నీళ్లతో నిండి పొంగిపొర్లుతున్న పెద్ద జలాశయం, మహాసముద్రం లాంటిది. ఇది పరమాత్మతత్వాన్ని, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకున్న జ్ఞాని ఉంటాడు కదా, అతని స్థితిని సూచిస్తుంది. అది సంపూర్ణమైన స్థితి, స్వయం సమృద్ధమైనది. ఆ స్థితిలోనే అన్నీ ఇమిడి ఉంటాయి. ఓహో, అంటే ఒకటి పరిమితం, రెండోది అపరిమితం, సమగ్రమన్నమాట. అయితే ఇక్కడ నాకొక చిన్న సందేహం. వేదాల్లో ఫలానా కోరిక తీరాలంటే ఫలానా కర్మ చెయ్యాలి అని ఉంటుంది కదా, మరి ఈ శ్లోకం ప్రకారం ఆ జ్ఞానికి అవన్నీ అవసరం లేదన్నట్టుగా ఉంది. మరి ఆ కర్మల మాటేంటి? వాటి ప్రయోజనం ఏమీ లేదా జ్ఞానికి? మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలామందికి వస్తుంది. ఇక్కడే ఆ శ్లోకంలో చివరి భాగం చూడండి. బ్రాహ్మణస్య విజ్ఞానతః. ఆహా, ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఇది చాలా ముఖ్యం. పుట్టుకతో వచ్చిన కులం కాదు, అస్సలు కాదు. బ్రహ్మజ్ఞానం పొందినవాడు, పరమసత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు. అతన్నే ఇక్కడ బ్రాహ్మణుడు అన్నారు. అంటే జ్ఞాని. అలాంటి జ్ఞానికి ఆ పెద్ద జలాశయం అందుబాటులో ఉన్నప్పుడు చిన్న బావినీళ్లతో పనేముంటుంది? అలాగే ఆ పరమజ్ఞానమే వేదాల్లో చెప్పిన అన్ని ప్రయోజనాలను తనలో ఇముడ్చుకుంటుంది, లేక వాటిని అధిగమిస్తుంది. అతను ప్రత్యేకంగా ఆ చిన్న చిన్న ఫలితాల కోసం వేరే కర్మలు చేయాల్సిన అవసరం రాదన్నమాట. అంతే, ఆ కర్మలు, వాటి ఫలితాలు వ్యర్థమని కాదు, కాని జ్ఞాని వాటికి అతీతుడవుతాడు అంతే కదా. ఖచ్చితంగా వాటి విలువను అతను అర్థం చేసుకుంటాడు, కాని వాటిపై ఆధారపడడు. ఆ జ్ఞానస్థితిలోనే ఆ ప్రయోజనాల సారముంటుంది. ఓ, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అంటే వేదాల అంతిమ లక్ష్యం కేవలం కర్మలు చేసి స్వర్గానికి వెళ్లడమో, ధనం సంపాదించడమో కాదు, అంతిమంగా ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే అని ఈ శ్లోకం గట్టిగా చెబుతోందెనమాట. ఇది ముఖ్యంగా 2వ అధ్యాయంలో అర్జునుడి పరిస్థితికి బాగా సరిపోతోంది కదా. అతను కూడా కర్తవ్యం, ఫలితం గురించి గందరగోళంలో ఉన్నాడు. అవునవును, సరిగా చెప్పారు. దీని మొత్తం గీతా సందేశం పరంగా చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. వేదాల్లోని కర్మకాండ భాగం ఒక సోపానం లాంటిది. అది ఉపయోగకరమే, కాని అంతిమ గమ్యం కాదు. అంతిమ గమ్యం ఆ పరమజ్ఞానం, ఆత్మజ్ఞానం. అదే సర్వతః సంప్లుతోదకే, ఆ మహాజలాశయం. అందుకే చూడండి, గీతలో పదే పదే జ్ఞానం యొక్క ప్రాముఖ్యత గురించి వస్తుంది. జ్ఞానం కర్మల కంటే శ్రేష్టమైనది అని చెప్పబడుతోంది. ఇది కర్మను తక్కువ చేయడం కాదు సుమా, జ్ఞానం యొక్క సమగ్రతను, సర్వోత్కృష్టతను తెలియజేయడం. ఆ జ్ఞానంలోనే అన్ని కర్మల సారముంటుంది. అద్భుతం. అంటే ఈ చిన్న శ్లోకం చెరువు సరోవరం పోలిక ద్వారా ఎంత గొప్ప విషయాన్ని చెప్పిందో కదా. అంతిమ జ్ఞానం అనే మహాసముద్రం అందుబాటులో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న బావుల లాంటి తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆరాటపడటం కంటే ఆ జ్ఞానాన్ని పొందడమే లక్ష్యం కావాలి. అవును, ఆ జ్ఞానమే అన్ని ప్రయోజనాల సారాంశం. ఇక్కడ ఇంకో ఆలోచన వస్తుంది చూడండి. మరి ఆ అత్యున్నత జ్ఞానస్థితికి చేరిన వారికి,
అంటే ఆ జ్ఞానులకు వేదాలు చెప్పే ఆ ప్రయోజనాలు అసలు ఎలా కనిపిస్తాయి? వాటి విలువ వాళ్ళ దృష్టిలో పూర్తిగా మారిపోతుందా? లేక వాటి అసలు అర్థం వాళ్ళకప్పుడు తెలుస్తుందా? ఆ దాని గురించి మనం ఆలోచించవచ్చు. అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. నిజమే. లోతుగా ఆలోచించాల్సిన విషయం. సరే, ఈనాటి ఈ విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.